వివాహ భోజనంబు. ఈ కథను రచించిన వారు శ్రీమతి డాక్టర్ సోమరాజు సుశీల గారు. ఈ కథ పెండ్లి పందిరి కథా సంపుటి నుండి. నేను సొంత పనుల కన్నా బయట వాళ్ళ పనులను ఎంతో శ్రద్ధగా చేస్తూ ఊరంతా తిరుగుతానని మా ఇంట్లో వాళ్ళ మూకుమ్మడి అభిప్రాయం. ఆ మాట అర్ధసత్యమే కానీ పూర్ణ సత్యం కాదు. ఎవరైనా ఏదైనా పని చేసి పెట్టమని మర్యాదగా అడిగినప్పుడు చెయ్యమని చెప్పలేము. పోనీమంటే తప్పించుకునే తెలివితేటలు లేవు. అది నా అదృష్టం అనండి, దురదృష్టం అనండి. ఎవరికి ఏ పని పడ్డా నేను కనిపిస్తానన్నది మాత్రం నిజం. ఓ రోజు నేను డైనింగ్ టేబుల్ దగ్గర మా వాళ్ళందరితో కలిసి టిఫిన్ తింటూ, మీ అందరికీ నేనంటే చులకన గాని ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నిటికీ నా సలహాలు అడుగుతారు తెలుసా అని కాస్త నా గురించి నేను చెప్పుకోబోయాను. నా మాట సత్యం అన్నట్లు టెలిఫోన్ మోగింది. ఎవరో ఎత్తి కనుక్కున్నారు. నా కోసం అడుగుతున్నారట. హెల్త్ సెక్రటరీ గారు నాతో మాట్లాడతారట. వినగానే లేచి మా వాళ్ళందరికేసి ఒక లుక్కేసి అటు వెళ్ళి ఫోన్ అందుకున్నాను. అటు నుంచి మాట్లాడుతున్నది హెల్త్ సెక్రటరీ శర్మగారు. నాకు బాగానే తెలుసు. ఆయన భార్య నేను మంచి స్నేహితురాళ్ళం. నమస్తే అండి, బాగున్నారా అని పలకరించాను. ఇంతకీ ఆయనకి నాతో పడిన పని ఏమిటట? వాళ్ళ ఆవిడ లేవట్లేదు. ఆయన తల్లి పెద్దావిడ వీళ్ల ఇంటికి వచ్చి ఉన్నారుట. మడి వంట చేసి పెట్టేందుకు ఎవరైనా బ్రాహ్మణ వంట వాళ్ళని చూడమని. సరే సరే అని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నా. ఏమిటి విశేషం అని అడిగారు మా వాళ్ళు. ఏం లేదు, ఏదో సెమినార్ట, కమిటీలో ఉంటారా అని అడుగుతున్నారు అని చెప్పి తప్పించుకున్నాను. నలుగురితో కాస్త మంచి సంబంధాలు కలిగి ఉండడం కూడా నేను చేయవలసిన పనే అని గట్టిగా నమ్ముతాను. మార్కెట్ల రణరంగంలో ఒంటరి పోరాటం చేసే మాలాటి ఎంటర్ప్రెన్యూర్సు అందరితో చాలా మర్యాదగా మసలుకోవలసి ఉంటుంది. అవసరానికి పనికి వచ్చినా రాకపోయినా మాకు కూడా ఒక అసోసియేషన్ ఉంది. దానికి సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక చిన్న స్వంత భవనం కూడా ఉంది. అనేక స్థాయిలుగా విభజింపబడిన 500 మంది సభ్యులున్నారు. వాళ్ల సంపాదనని బట్టి ఏడాదికోసారి ఫీజు కట్టేలాంటి వెసులుబాటుంది. కానీ అదేమి పాపకర్మమో, కోటీశ్వర్లు కూడా ఏడాదికి 10,000 ఒక పట్టాన కట్టరు. వేరే ఏ పని లేకపోయినా ఎవ్వరూ ఒక్క మీటింగ్కి రారు. అటువంటి అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీని. కనీస ఆఫీస్ ఖర్చులకి సరిపడా డబ్బును మా మెంబర్ల దగ్గర వసూలు చేసే మార్గాలు అన్వేషించడమే నాకున్న పెద్ద పని. అందుకే ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు చూసేవాళ్ళకు అనిపిస్తుంది. ప్రతి నెల 3వ శనివారం సాయంత్రం 5 గంటలకి మా కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఖచ్చితంగా 6:30 కల్లా ముగుస్తుంది. పేరుకి మా కమిటీలో 13 సభ్యులమున్నాం. మా ఆఫీసులో పనిచేసే ఆవిడ లక్ష్మి 10 రోజుల ముందు నుంచి రోజు ఫోన్ చేసి గుర్తు చేసిన 5-6 పోగైతే ఎక్కువ. ఒకవేళ 10 మంది ఎప్పుడైనా వచ్చినా ఎవరూ తమ సమస్యలు పైకి చెప్పుకోరు. చెప్పుకుంటే అవమానం కదా. అందుకని ఏవేవో పై విషయాలు, రాజకీయాలు మాట్లాడుకుని కాఫీ తాగి బిస్కెట్లు తిని వెళ్ళిపోతారు. కిందటి నెల జరిగిన కమిటీ మీటింగ్కి 8 మంది వచ్చారు. అబ్బో అనుకుని ఏదో ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అన్డిక్లేర్డ్ పవర్ కట్స్ గురించి చర్చ మొదలుపెట్టాం. ఇంతలోకి మా అపర కుబేర సభ్యుల్లో మొదటి వారైన గోయంక గారు హఠాత్తుగా లోపలికొచ్చారు. వెనకాలే వచ్చిన ఆయన పిఏ చేతిలో బోలెడు కవర్లు. అంత పెద్దవాళ్ళు తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లరు కదా. ఇంతలోకి వాళ్ల డ్రైవరు ఆల్మండ్ హౌస్ స్వీట్ల ప్యాకెట్లు ఒక 20 తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. గోయంక గారు పిఏ చేతి నుంచి కవర్లు తీసుకుని ఆ సమయంలో అక్కడ ఉన్న మా అందరికీ పేరు పేరున స్వీట్ బాక్స్తో సహా ఇచ్చి అక్కడ లేని వాళ్ల కార్డులు లక్ష్మి చేతికిచ్చారు. మా అమ్మాయి పెళ్లి నవంబర్ 16 రాత్రి 1:30 గంటలకి. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సహా అన్ని ఫంక్షన్స్కి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి అని ఎంతో మర్యాదగా మళ్ళీ చెప్పి వెళ్ళిపోయారు. అందరం ఎవరి కార్డులు వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టాం. కార్డు కిలో బరువున్నట్టుంది. పైన వెండి వినాయకుడున్నాడు.
ఆఖరి పేజీలో నాట్యం చేస్తున్న శివపార్వతులున్నారు. 10 పేజీల ఆ కార్డులో వధూవరులు, వారి పూర్వీకుల పరిచయాలు, పెళ్లివారి ఆగమనం, జయమాల, సంగీతు, మెహందీ, పెళ్ళి, బిదాయి, ఇలా రకరకాల వివరాలున్నాయి. మాకు తెలిసిందేమంటే పెళ్లి కూతురు తాతగారు ఎంపీ అయితే పెళ్లి కొడుకు తండ్రి ఒక రాజావారు. ఇంకా ఆ పూట సమావేశానికి కరెంట్ కట్స్ చర్చ బదులు జరగబోయే పెళ్లి చర్చ అయింది. పెళ్లి వారం రోజులుందనగా లక్ష్మి అందరు కార్యవర్గ సభ్యులకి ఫోన్లు చేసి ఫంక్షన్ గురించి గుర్తు చేసింది. అందరూ తలా 1000 రూపాయలు ఇస్తే మన అసోసియేషన్ తరఫున మంచి గిఫ్ట్ కొని ఇవ్వచ్చునని మెసేజ్లు పెట్టింది. ఒక్కరైనా పలికితేనా? చాలామంది అవుట్ ఆఫ్ సిటీట, కొంతమందికి వేరే అపాయింట్మెంట్లు ఉన్నాయి. మరికొందరు తాము ఫ్యామిలీస్తో వెళ్ళి బహుమతి వేరేగా ఇస్తారుట. అసలు మా కమిటీలో సగం మంది 70 పైబడ్డవాళ్ళు. అందున జైను మార్వాడీలు. 6 దాటితే ఎక్కడికి వెళ్లరు, బయటవి ఏమీ తినరు. చివరికి చేసేదేమీ లేక నాకున్న అధికారాన్ని వినియోగించి 10,000 బ్యాంకులో నుంచి తీసి ఇంకొక వినాయకుణ్ణి చందనంతో చేసింది కొని గిఫ్ట్ ప్యాక్ చేయించి తయారు పెట్టాను. నేను మా చైర్మన్ గారు వెళ్ళేటట్లుగా నిర్ణయించుకున్నాము. ఇంక సాయంత్రం పెళ్ళి అనగా ఉదయం చైర్మన్ గారు ఫోన్ చేసి, సుశీల గారు, నాకు చాలా జ్వరంగా ఉంది, పెళ్లికి రాలేను, మీరు రాజన్ గారిని తోడు తీసుకుని వెళ్ళండి, ఆయన వస్తానన్నారు అని అన్నారు. ఏం చెప్పను, ఎక్కడున్నా నా పని డ్యూటీ మీద పెళ్ళిళ్ళకి వెళ్ళడమేనా? మా ఇంట్లోనూ అంతే. ఏ ఫంక్షన్కైనా నేనే వెళ్ళాలి. అది పెళ్ళైనా, పేరంటమైనా, సూడిదలైనా, పుట్టినరోజులైనా. మా ఆయన నన్ను వెళ్ళనివ్వడమే పెద్ద కష్టంగా భావిస్తారు. చాలా ఉదారంగా అనుమతించాను అనుకుంటారు. ఖచ్చితంగా తిరిగి ఎన్ని గంటలకు వస్తానో నా చేతే కమిట్ చేయించి మరీ పంపిస్తారు. బయలుదేరినప్పటి నుంచి తిరిగి రావడం టెన్షనే. ఇంకా ఆ ఫంక్షను సమయానికి జరిపే బాధ్యతనంతా నేనే మోస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేనే అసోసియేషన్కి ఇంత కంచిగరుడు సేవ చేస్తున్నా అర్ధరాత్రి పెళ్లికెళ్లే బాధ్యతను కూడా నా మీదే పెట్టారు. ఇంతమంది మగధీరులు. నాకు కుదరదని మొండికేయొచ్చు, కానీ రేపు ఆ సదరు పెద్ద మనిషి ఎక్కడన్నా కనబడి, ఏం మేడం ఒక్కరూ రాలేదేమిటంటే నేనేం చెప్పాలి? అదేమిటో ఎప్పుడన్నా మరీ చేతకాక ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోతే శాపం పెట్టినట్టు వాళ్లే నాకు 4 రోజులకే ఎక్కడో అక్కడ కనబడి నిలదీస్తారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం కూడా నాకు చేత కాదు. మా చైర్మన్ గారు పాపం అంత జ్వరంలోనూ స్వయంగా ఫోన్ చేసి ఆదేశం లాంటి అభ్యర్థన చేశాక నేను చేయగలిగిందేముంటుంది? నాలాగే పెద్దగా పనులున్నట్లుగా పోజులు కొట్టని రాజన్ గారితో కలిసి వెళ్ళమని ఆయనే సూచించారుగా. రాజన్ గారు మా అసోసియేషన్కి పూర్వ చైర్మన్, వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, మంచి కన్సల్టెన్సీ ఉంది, సుమారు 60 ఏళ్లుంటాయి, పెళ్లి చేసుకోలేదు. అందుకేనేమో ఎప్పుడూ విశ్రాంతిగా ఆనందంగా ఉంటారు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏదో కొంపలంటుకుపోతున్నట్లు పనులు చేసేవాళ్లనో, ఎక్కడికో పరుగులు పెడుతూ ఇంకోళ్ళని నిలబడనీయకుండా చేసేవాళ్లనో చూస్తే నాకు చాలా భయం. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూస్తే నేనేమీ గొప్ప పనులు చేయకుండా నాకున్న టాలెంట్ని వృధా చేస్తూ కాలక్షేపం చేస్తున్నానేమోననిపించి చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. రాజన్ గారు మధ్యాహ్నం ఫోన్ చేసి మేమిద్దరం మా కారులోనే వెళ్లేటట్లు తన్ని సాయంత్రం 7:30కి తార్నాకాలో పికప్ చేసుకునేట్లు నిర్ణయించారు. ఈ మధ్య పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళైతే ఊరికి అంత దూరంగా చేస్తున్నారు. దీనివల్ల కొన్ని లాభాలున్నాయి. తక్కువ స్థాయి బడుగు జీవులు అర్ధరాత్రి తిరిగి రావడం కష్టమని వచ్చే సాహసం చేయరు. ఎటూ సాటి వాళ్ళకి కార్లుంటాయి కదా. ఇంకా అతిథులు కూడా ఖచ్చితంగా పెళ్లికనే వస్తారు. ఊరి మధ్యలో వెన్యూ అయితే ఏదో 4 పనుల మీద తిరుగుతూ మధ్యలో తొంగి చూసి భోజనం చేసిపోయే ప్రమాదం ఉంటుంది. మరి మన పెళ్లివారి ఫంక్షను విజయవాడ రోడ్డు మీద ఒక 20 కిలోమీటర్లు వెడితే వస్తే వస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ కుడి ఎడమలకి తిరిగి ఎంత దూరం వెళ్లాలో. మేమిద్దరం ఏవేవో లోకాభిరామాయణం చెప్పుకుంటూ సుమారు 40 నిమిషాలు ప్రయాణం చేశాక రంగురంగుల లైట్ల తోరణాలు కనిపించాయి. రోడ్డుకి ఇరువైపులా అన్ని చెట్లు కలర్ బల్బులు పూసాయి. ప్రతి 10 గజాలకి స్వాగత ద్వారాలు. మళ్లీ వాటి మీద చిత్ర విచిత్రమైన డిజైన్లతో
రంగుల లైట్లు. పెళ్లి వేదికకి 5-6 కిలోమీటర్ల ముందు నుంచి అలంకారం చేశారు. ఒక్కొక్క కూడలిలో గుండ్రంగా రకరకాల పూలతో మడులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పువ్వులతో ముగ్గులు వేసి అవి కనపడేలా పెద్ద లైట్లు అమర్చారు. ఇంకొక కూడల్లో పెద్ద నీటి మడుగు తయారు చేసి కలువ పూలు వేశారు. మా కారుని నెమ్మదిగా పోనిస్తూ వాటిని చాలా వివరంగా చూశాము. వాళ్ళు అమర్చిన పుష్పాలన్నిటినీ విదేశాల నుంచే తెప్పించారని తర్వాత ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. అన్నట్లు ఒకచోట నెమళ్ళని, మరొక చోట చిన్న సెలయేరు, అందులో అందమైన బాతుల్ని కూడా వదిలారు. కనుల పండగగా ఉన్న ఆ కళ్యాణ మండప శోభను చూస్తూ ఆనందిస్తూ ముఖ్య ప్రవేశ ద్వారం దగ్గరికి చేరాం. వాకిట్లో కాపేసిన పెద్ద పోలీసు బలగం మేం టెర్రరిస్టులం కాదని తేల్చుకున్నాక మమ్మల్ని లోపలికి వదిలారు. అక్కడ టేబుల్ దగ్గర పన్నీరు జల్లి అతిథి మర్యాదలు చేసే అప్సరసలు మా చేతిలో ఉన్న ప్యాకెట్ను చూసి, మేడం, ఇది మా దగ్గర వదిలి వెళ్ళండి, ఇవన్నీ వేదిక వద్దకు చేరుస్తాం, మీ టోకెన్ నెంబర్ చెప్తే అక్కడ మీకు దీన్ని అందిస్తారు, ఇంతసేపు పట్టుకు తిరగడం కష్టం కదా అని అంటూ మా చేతిలో ఉన్న ప్యాకెట్ను తీసుకుని టోకెన్ చేతిలో పెట్టారు. ఇంక ప్రాణం ఎంత తేలిక పడిందో. మా పేర్లు, కారు నెంబరు అడిగి రాసుకున్నారు. అదెందుకో తర్వాత తెలిసింది. ప్రవేశ ద్వారం నుంచి కనీసం 4 ఫర్లాంగులైనా నడిస్తే గాని వివాహ వేదిక రాదు. మొత్తం ఆ ప్రదేశం 10 ఎకరాల నేలలో విస్తరించినట్లు అనిపించింది నాకు. వేదిక మీద ఇంకా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ల తాలూకు వాళ్ళెవరూ కనిపించలేదు. అది సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ అంతుంది. ఇంకా అలంకారాలనైతే నేను వర్ణించలేను. రిసెప్షన్ 9కి గానీ మొదలవుదట. పెళ్లి రాత్రి 1:30కి. ఇంకా మాలాగా ఊరికి ముందే చేరుకున్న అతిథులు ఏదో ఒకటి తింటూ తిరుగుతూ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో లాగా 4 ప్రత్యేక వేదికల మధ్యగా తిరుగుతుండొచ్చు. ఆ చిన్న వేదికలు 4 పక్కలా ఉన్నాయి. ప్రతి దాని ముందర కొన్ని గుండ్రం బల్లలు, కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక దాని మీద హాస్య కార్యక్రమాలు, జోకర్ల ప్రదర్శన, మిమిక్రీ జరుగుతోంది. దూరంగా ఉన్న ఇంకొక వేదిక మీద శాస్త్రీయ సంగీత కళాకారులు కూర్చుని సితారు, ఫ్లూటు, జలతరంగు వాయిస్తూ వాద్యగోష్ఠి చేస్తున్నారు. 3వ దాని మీద కథక్, భరతనాట్యం, మణిపురి లాంటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇంకా చివరి దాని మీద కొంతమంది యువకులు పాశ్చాత్య సంగీత వాయిద్యాలను శృతి కలుపుకుంటున్నారు. ఆ హోరు ఆలస్యంగా మొదలవుతుందిట. ఇవన్నీ చాలవన్నట్టు ప్రతి 10 గజాలకి టీవీలలో ఈ వధూవరుల నిశ్చయితాంబూలాలు, 3 రోజుల ముందు జరిగిన సంగీతు, మెహందీ వీడియోలు నిర్విరామంగా చూపిస్తున్నారు. పెళ్లి కూతురు పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు వరకు ఎలా ఎదిగిందో చెప్పే బొమ్మలే బొమ్మలు. ఏమిటో అంతా అయోమయంగా అనిపించి భరతనాట్యం జరుగుతున్న వేదిక ముందున్న టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాం. భోజనాలు ఎక్కడో దూరంగా కనిపిస్తున్నాయి గాని పెద్ద పట్టించుకోకుండా కూర్చున్నాం. మేం కూర్చోగానే రాజభటుడిలాంటి యూనిఫామ్ని వేసుకుని ఉన్న ఒక కుర్రవాడు 2 మంచినీళ్ల బాటిల్స్ ముందుంచి చెరో 4 కార్డులు చేతిలో పెట్టాడు. భోజనాలన్నీ అక్కడ ఉన్నాయి మేడం, కానీ మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ మెనూ కార్డులు చూసి చెప్తే నేను సర్వ్ చేస్తాను అని చాలా వినయంగా చెప్పాడు. మొదటి కార్డు పానీయాలు, 2వది పలహారాలు, 3వది ఉత్తర దక్షిణ తూర్పు పడమర భారతదేశపు మరియు చైనా, అమెరికా, ఇటలీ, థాయిలాండ్ వగైరా దేశాల ప్రశస్తమైన ఆహార పదార్థాల వివరాలు. 4వ దానిలో రకరకాల మిఠాయిలు, హల్వాలు, ఐస్ క్రీంలు, కేకులు వగైరా. మేమేమన్నా ఘటోత్కచుని వారసులమా? చూసి ఆనందించిన కడుపు నొప్పి వచ్చి పడేట్లున్నాం. నేను ఒకసారి ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు బఫే టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలు చూసి అబ్బా, ఇన్ని పెడితే ఎలా తినగలం అని విసుక్కున్నాను. అన్నీ తినమని కాదు, వాటిల్లో నీకు నచ్చినవి తినగలిగినవి తినమని అర్థం అని మా ఆయన వివరించారు. ముందు రాజన్ గారు ఏదో వైను, నేను పైనాపిల్ జ్యూసు, దానితో పాటు స్ప్రింగ్ రోల్స్, పనీర్ పకోడా తెప్పించుకున్నాం. అలా 1 గంట సేపు రకరకాలు రుచి చూస్తూ ఉండగానే జనం సందడి మొదలైంది. వధూవరులు వేదిక మీద కనిపించగానే ఒక్కొక్కళ్ళే వెళ్ళి వారిని అభినందించి వచ్చి మళ్ళీ కూర్చుంటున్నారు. మేము మళ్ళీ ఇంత దూరం నడవడం ఎందుకు, ఏకంగా వెళ్ళేటప్పుడే కలుద్దాంలే అని బద్దకించి లేవలేదు. ఆ వడ్డించే కుర్రాడు
10 నిమిషాలకు ఒకసారి మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వాడు చిన్నబుచ్చుకోకుండా మేమేదో ఒకటి చెప్తూనే ఉన్నాము. సరే, భోజనమైతే అయింది గాని ఐస్ క్రీం కార్డు కేసు చూడాలన్నా చేత కావటం లేదు. సరే, ఎలాగోలా లేచి వధూవరులను కలిసి వద్దాం, కష్టమైనా తప్పదనుకుని లేచాం. 4 అడుగులు వేసి వేదిక వైపుకి చూస్తే మా ఇంటి దగ్గర శుక్రవారం రేషన్ షాప్ క్యూ గుర్తొచ్చింది. అక్కడ నిలబడ్డ జనాల వరస తాలూకు తోక ఎక్కడుందో తెలియలేదు. అమ్మో, ఇందులో ఇరుక్కుంటే గంటసేపు నిలబడాలి. కాస్త రష్ తగ్గాక వెడదాన్లెమ్మని మా సీట్లో మేం కూర్చుని ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చాం. అరగంట సేపట్లో అది తినడం కూడా అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఏదన్నా తినడం మా వల్ల కాదు. మళ్ళీ క్యూ కేసు చూస్తే ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అవడానికి కంగారు పడే పెద్ద మనుషుల క్యూ గుర్తొచ్చింది. ఈసారి చిరంజీవితో మొదలుపెట్టి అందరు నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయని గాయకులు, బుల్లితెర కళాకారులు, ఇంకా ఎవరెవరో. అదే క్యూలో చంద్రబాబు నాయుడు గారు, వారి వందిమాగధ గణాలు, అనుచరులు కనబడ్డారు. అధికారంలో లేకపోతే ఎంతటి వాడైనా క్యూలో నిలబడక తప్పదు. ఆయన కన్నా ముందు ఢిల్లీ నుంచి వచ్చిన కొద్ది మంత్రులు, ఎంపీలు, వాళ్ళకి తోడుగా కొందరు పాత్రికేయ బంధువులు కనిపించారు. ఈలోగా ఒక 25 మంది అధికార గణాలు, కార్యకర్తలు జయఘోషలు చేస్తుండగా కుడి ఎడమల డాల్కత్తులు మెరయగా రాజశేఖర్ రెడ్డి గారు, వారి అమ్మాయి వచ్చి క్యూ పట్టించుకోకుండా తిన్నగా డయాస్ ఎక్కి ఫోటోలు తీయించుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఆలస్యం చేసిన కొద్దీ వచ్చేవాళ్ల హోదా పెరుగుతోంది. దాంతో తిరుపతి దేవుడి ముందులాగా క్యూ కదలట్లేదు. క్యూలో నిలబడ్డ వాళ్ళకి మోక్షం లభించడం లేదు. ఏమో, ఎవరు చూడొచ్చారు? సోనియా గాంధీ వచ్చినా రావచ్చు. అప్పుడు అందర్నీ బయటికి పంపేస్తే ఏం దారి? ఇప్పటి వరకు మనకి తెలుసున్న మొహాలే గాని మనం తెలుసున్న ఒక్క మొహం కూడా తారసపడలేదు, ఆ వడ్డించే కుర్రాడు తప్ప. మన స్టేటస్ ఏమిటో బాగా అర్థం అయిపోయింది కదా. ఇంక ఇద్దరం కూలబడి సమాలోచన చేయడం మొదలుపెట్టాం. మనిద్దరం ఇప్పుడు 1 గంట సేపు క్యూలో రకరకాల విఐపీల మధ్య గంటసేపు నిలబడి ఆ డయాస్ మీద వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అవసరమా? ఈ పరిస్థితుల్లో నేను గంటసేపు నిలబడగలనా? వాళ్ళు పెడతామన్నవన్నీ మళ్ళీ మళ్ళీ అడిగి తెప్పించుకుని తిన్నాం కదా. అంటే వాళ్ళని ఆశీర్వదించినట్లే కదా. ఎటో మనం టోకెన్ తీసుకుని పంపిన బహుమతి సాక్ష్యం ఉంది కదా. అయినా మేం స్టేజ్ ఎక్కామో లేదో ఎవరికి తెలుస్తుంది? వీడియోలో పడకపోయినా మేం తింటున్నంతసేపు ఎవడో ఒకడు వచ్చి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు కదా. ధైర్యం తెచ్చుకుని అటూ ఇటూ చూసి బయలుదేరాం. దూరం నుంచే వధూవరులను చూసి మనసారా అక్షింతలు వేసి బయటపడ్డాం. అదృష్టవశాత్తు తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ చెక్ చేయలేదు. గేటు దగ్గరున్న మైకులో అనౌన్స్ చేసిన 5 నిమిషాల్లో మా డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. కారు బయలుదేరి కాస్త ఊళ్ళో పడ్డాక, నీకు ఆలస్యం అయిపోయింది, అక్కడేమీ హోటళ్ళు కూడా లేవు, నేను డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను అన్నాను. పర్వాలేదమ్మా, అక్కడ పార్కింగ్ లాట్లో డ్రైవర్లకి భోజనాలు పెట్టారు, చాలా బాగా పెట్టారు అని డ్రైవరు సంతృప్తిని ప్రకటించాడు. పెళ్లి తాలూకు వాళ్ళు వచ్చి మీకు 2 ప్యాకెట్లు ఇచ్చారమ్మా అని నా చేతికిచ్చాడు. ఒక దానిమీద శ్రీ రాజన్, ఇంకో దానిమీద శ్రీమతి సుశీల అని రాసి ఉన్నాయి. నాకు చెయ్యి ఊరుకోదుగా, వెంటనే విప్పి చూశాను. మేం కష్టపడి వచ్చినందుకు ధన్యవాదాలతో ఒక ఉత్తరం, వెండితో చేసిన చిన్న సీతారాముల విగ్రహం కనబడ్డాయి. అబ్బా, ఎంత సంతోషం వేసిందో. భోజనాలు ఒక ఎత్తు, ఈ బహుమతి ఒక ఎత్తు అనుకున్నాను. కారులో కాసేపు కళ్ళు మూసుకు పడుకున్నాక అడిగాను, రాజన్, నీకు భరద్వాజ విందు తెలుసా అని. ఆయన ఎప్పుడు విందు ఇచ్చాడు అని అడుగుతూ నిద్దట్లోనే ఆలోచనలో పడ్డాడు. ఇచ్చాళ్లే, వనవాసానికి వెళ్ళిపోయిన రాముణ్ణి వెతుకుతూ రాజపరివారంతోనూ అపార సేనావాహినితోనూ బయలుదేరిన భరతుడికి దారిలో ఒక పూట భరద్వాజుడు ఆతిథ్యమిచ్చాడు. దాన్ని ఎంత గొప్పగా వాల్మీకి మహర్షి వర్ణిస్తారో. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషికి ఇన్ని విధాలైన భోగాలుంటాయని తెలుసా అని ఆశ్చర్యం వేస్తుంది. అనేక జాతులకి చెందిన అప్సరసలు సైనికులకి సేవలు చేశారు. ఆ అందగత్తెలు సైనికులకి నలుగులు పెట్టి స్నానాలు చేయించి రకరకాల అలంకారాలు చేసి మధువు తాగించారు. అనేక ఫలరసాలు మధువులతో నదులు ప్రవహించాయి. తుంబుర, నారదుల వంటి గాయకులు సంగీతాన్ని ఆలపించారు.
అనేక పుష్ప ఫల వృక్షాలు నెమ్మదిగా ఊగుతూ వారి అలసటను పోగొట్టాయి. ఒకటేమిటి, వాయువు మందంగా గాలులు వీస్తే వరుణుడు పుష్పవర్షం కురిపించాడు. చంద్రుడు రకరకాల భోజనాలు సమకూర్చాడు. లతలే అప్సరసలుగాను, అప్సరసలే లతలుగాను నర్తించారు. ఆ సైన్యంతో వచ్చిన ఏనుగులకి గుర్రాలకి కూడా మంచి ఆహారాన్ని పెట్టి ఆదరించారు. ఆ మర్యాదలు తట్టుకోలేక సైనికులు స్వర్గం అంటే ఇదే ఇదే అని ప్రకటించారు అని అందంగా వివరించారు. చూసారా, రామాయణ కాలంలోనే కారడవిలో కూర్చుని ఒక తపస్వి ఎలాంటి విందు ఇచ్చాడో అన్నా. అయ్యో, మన ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసినట్టు లేదు. తెలిస్తే మరికొన్ని ఏర్పాట్లు చేసుండేవాడు, ఇంకా బాగుండేది అని అంటూ మళ్ళీ నిద్దట్లోకి జారుకున్నాడు. కథ సమాప్తం.